ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న వేళ పశ్చిమాసియా యుద్ధం ఉత్కంఠను ఆందోళనను రేకెత్తిస్తోంది. ఇరాన్ను ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామని హెచ్చరించిన అగ్రరాజ్యాధినేత రణమో శరణమో తేల్చుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. అయినా ఏమాత్రం లెక్క చేయని టెహ్రాన్ పాలకులు వెనక్కి తగ్గేది లేదని మొండికేస్తున్నారు. ఈ పరిణామాలు ఇప్పటికే తలెత్తిన సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తాయనే అంచనాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ట్రంప్ గడువుతో సంబంధం లేకుండా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా జరిపిన వైమానిక దాడిలో టెహ్రాన్లో ఒక నివాస భవనం ధ్వంసమైంది. ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సహాయ చర్యలు చేపట్టింది. టెహ్రాన్ దక్షిణాన ఉన్న మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో పేలుళ్లు జరిగాయి. కరాజ్ నగరంలో కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించిన ఒక క్షిపణి టెహ్రాన్లోని ఒక యూదు ప్రార్థనా మందిరంపై పడిందని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ మెహర్ వెల్లడించింది. టెహ్రాన్ సహా ఇరాన్ వ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాలపై తాజాగా వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్లో 13,000కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. 155 కంటే ఎక్కువ ఇరాన్ నౌకలను ధ్వంసం చేయడం లేదా దెబ్బతీశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ ఆపరేషన్లో అమెరికాకు చెందిన అణుశక్తితో పనిచేసే విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు పాల్గొంటున్నాయని వెల్లడించింది. F-35 ఫైటర్ జెట్ల నుంచి B-52 బాంబర్ల వరకు దాడుల్లో పాల్పంచుకుంటున్నట్లు సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఇరాన్ సైతం ప్రతీకార దాడులు ఉధృతం చేసింది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని IDF పేర్కొంది. ఇజ్రాయెల్లోని హైఫాపై ఆదివారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో మరణించిన 4గురిలో ఫిలిప్పీన్స్ మహిళ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిరియా రాజధాని డమాస్కస్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేయడం వల్లే పేలుళ్లు వినిపించినట్లు సిరియా ప్రభుత్వ టీవీ నివేదించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. కొత్తగా క్షిపణులు దూసుకురావడంతో బహ్రెయిన్లో సైరన్లు మోగాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ ప్రజలను బహ్రెయిన్ ప్రభుత్వం కోరింది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నట్లు UAE వెల్లడించింది.